5,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు నిలిపేదరట. మరి ఇంతమంది ఉద్యోగాల జీతాలు ఎందుకు నిలిపేసిరు అనేది ఒకసారి కారణం చూద్దాం. జాబితాలో కింది స్థాయి ఉద్యోగులు సహా పలువురు ఐఏఎస్లు డేటా మ్యాపింగ్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి అంటారు. పెద్దది కదా. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ISMIS లో తమ వివరాలను మ్యాపింగ్ చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సుమారు 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మార్చి నెల జీతాలు ప్రభుత్వం నిలిపేసింది. మార్చి నెలకు సంబంధించిన ఉద్యోగ జీతం మొత్తం ఒక 5,000 మందికి ఆపేసింది ప్రభుత్వం. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉద్యోగాలు చేసుకుంటాం? ప్రభుత్వం పదే చెప్తున్నా కూడా ఇగో గత 10 నెలలుగా ప్రభుత్వం 10 నెలల నుంచి సంవత్సరం దగ్గర 10 నెలల నుంచి పదే హెచ్చరిస్తున్నప్పటికీ నిర్లక్ష్యం వ్యవహరించిన వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ జాబితాలో కింది స్థాయి ఉద్యోగులే కాకుండా పలువురు IAS అధికారులు కూడా ఉండటం గమనార్హం. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వారిలో పెద్ద సంఖ్యలో బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో పనిచేయకుండానే జీతాలు పొందుతున్న ఉద్యోగుల ఏరివేత లక్ష్యంగా ప్రతి ఉద్యోగిని ట్రాక్ చేసేందుకు డేటా మ్యాపింగ్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఉద్యోగుల్లోనూ చాలా మంది తమ వివరాలను IFMIS లో నమోదు చేసుకోలేదు. ఆధార్ అనుసంధానం కాకపోవడం, ID కార్డులో ఉన్న వివరాలకు ఆధార్లోని వివరాలకు పొంతలు లేకపోవడం వంటి కారణాలతో ఉద్యోగులు వేతనాలు నిలిచిపోయాయి. మంచి పదం. ఇప్పుడు ఒక సామాన్యుడు చిన్న బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, కింద క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది కావాలన్నా ఆధార్ కార్డులకు, మెమోలకు, దానికి దీనికి, కరెంట్ బిల్లకు, ఇంటి పనులకు చిన్న స్పెల్లింగ్ లో చిన్న కరెక్షన్ ఉన్నా కూడా వాడిని ముప్పు తిప్పలు పెట్టి ఎన్నోసార్లు చెప్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజలు కడుతున్నటువంటి పనులతో జీతాలు తీసుకుంటూ ప్రజల కోసం పనిచేసినటువంటి ఉద్యోగుల దగ్గర ఏది చక్కగా లేదు. మరి అన్ని క్లియర్గా ఉండాలి కదా, చూసుకోవాలి కావాలి. వాళ్ళకు కూడా మంచి పని ఏం కాదు. మే, జూన్, జూలై అయినా సరే జీతాలు అయ్యో పూట గడవ అన్నట్టు ఏం ఉండదు పరిస్థితి. ఏదో పూట ఎట్లా గడుస్తుంది మరి? చూడు, మీరు కూడా తిరిగి చేయించుకోరు ఆధార్ కార్డులు, మీ ID కార్డులో మీరు ఉద్యోగం అయినప్పుడు ఉన్న పేర్లు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకోరు. ఇప్పుడు బోగస్ ఉద్యోగులు అందరూ ఇట్లే బయటపడుతున్నారు అన్నాడు. ఎవరి డేటా వాళ్ళు మ్యాపింగ్ చేసుకోవాలని అందుకే ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీని ద్వారా బోగస్ ఉద్యోగులు అందరూ బయటపడే అవకాశం ఉంది. వెంటనే ఆన్లైన్ పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోగలిగారు. ఆధార్ అనుసంధానం కాకపోవడం, ID కార్డులో ఉన్నటువంటి వివరాలకు ఆధార్ వివరాలకు పొందలేకపోవడం వంటి కారణాలతో ఉద్యోగుల వేతనాలు నిలిచిపోయినాయి. తన వేతనం నిలిచిపోయిందని గుర్తించిన IAS అధికారి వెంటనే ఆన్లైన్ పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోగా మిగిలిన ఉద్యోగులు కూడా ఇప్పుడు హుటాహుటిన డేటా మ్యాపింగ్ చేసే పనిలో పడ్డారు. పురపాలక శాఖలో పారిశుద్ధ కార్మికుల పేరుతోనూ ఉన్నతాధికారుల డ్రైవర్లుగా, మంత్రులు, అధికారుల ఇళ్లలో వంటవాళ్ళుగా చూపే వారిలోనూ ఎక్కువ మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. నేను చెప్పినా కదా. మరోవైపు ఉనికి లేని ఉద్యోగుల పేరుతో నిధులు డ్రా చేస్తున్న బోగస్ ఏజెన్సీల వ్యవహారంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతం శాఖల వారీగా సిబ్బంది సంఖ్యను సమీక్షిస్తోంది. ఉద్యోగుల వివరాలకు సంబంధించి నివేదిక సిద్ధం చేసిన తర్వాతనే నిలిపిన వేతనాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. నిధులు మళ్లించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు పడుతుండటంతో ఏజెన్సీలో కలవరం మొదలైంది. ఉన్నతాధికారులను కలిసి తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని కోరుతున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతారు. ఇప్పుడు గజగజ ఒక్కసారి మీరు ఊహించుకోరు, గత 10 ఏళ్లలో బోగస్ ఉద్యోగులకు పోయినటువంటి జీతాలు ఎంత, ఎన్ని వందల కోట్లు వృధాగా పోయినాయి. ఓ సారి రావాలి, కార రావాలి, ఒకటే బొబ్బ. మీ సారు కారతే గిది మట్టి దిబ్బ మిగిలింది. కనీసం ఉద్యోగులకు ఇచ్చే జీతాల విషయంలో కూడా ఒక క్లారిటీ లేకుండా దొంగ ఉద్యోగులకు ఇప్పుడు IAS IPSలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ కార్ డ్రైవర్లకు డబుల్ ఆయనకు కార్ డ్రైవరే, మేడంకు కార్ డ్రైవరే. మేడం కార్ డ్రైవర్ కూడా ప్రభుత్వం ఖజానాలకైతే జీతం ఇప్పిస్తున్నట్టు ఆధార్ కార్డు ఇచ్చుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి ID కార్డు, ఎంప్లాయీ ఐడితో పాటు ఆధార్ కార్డు అన్ని మ్యాచ్ కావాలి. వాళ్ళ ఉద్యోగులు ఉంటే వాళ్ళ జీతాలు వస్తాయి, లేకపోతే రావు. ఇది ఒక మంచి గొప్ప నిర్ణయంగానే చెప్పుకోవచ్చు.